అందరూ నమస్కారం అండి. నేనండి నోరు విప్పితే చెప్తాడు అబద్ధాలు, అవి నమ్మినోడు కోలుకోవడానికి పట్టిద్ది దశాబ్దాలు. టీవీ నుండి ధర్మవరం దొరబాబుని మాట్లాడుతున్నా అండి. ఇక గుళ్ళో పంతుల అభిషేకం చేసి చేతిలో పెడతాడు కొబ్బరి చెప్ప. బాబోరు చెప్పే మాటలు నమ్మామంటే మనం అవుతాం ఎర్రి పప్ప. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు లేవంటాడు నిధులు, కానీ ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తాడంట 300 పడకల గల ఆసుపత్రులు. జరుగుద్ది అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక కిడ్నీకి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆగిపోయిన డయాలసిస్ సేవలు గాల్లో దీపంలో కొట్టుమిట్టాడుతున్న అమాయకపు రోగులు. ఇక ఆనాడు లడ్డూలో జరగని కల్తీపై డ్రామాలాడి చేశారు దొంగ దీక్షలు. మరి ఈనాడు ఏం చేస్తున్నారు? గోశాలలో చనిపోతుంటే వందల సంఖ్యల గోవులు. ఇక ప్రజావేదికలపై పేద ప్రజల కొరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి చెప్తారు గొప్పగా. మరో పక్క రాష్ట్రంలో ప్రజా సౌమ్యాన్ని విధ్వంసం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు బహు చక్కగా. అంతేగా అంతేగా. ఇక ఎన్నికల ముందు సంపద సృష్టించి అమలు చేస్తా అన్నాడు ఇచ్చిన హామీలని. గెలిచాక అలవాటు ప్రకారం మాట మార్చి ఆ ప్రజలనే తిరిగి అడుగుతున్నాడు ఆ సంపద ఎలా సృష్టించాలో వచ్చి సోలో చెప్పమని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?